పెంచుకుంటూ పోతారు తప్ప దించుకుంటూ రారని అర్థమయ్యిందయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రఘు. పట్నంలో రామయ్య కొడుకు రాజు తన స్నేహితులతో చదువుతూ చదువులు ఎగ్గొట్టి మరీ బలాదూరు తిరిగేవాడు. అక్కడి చెడు అలవాట్లు రాజుకి బాగా అలవాటవుతాయి. ఒకరోజు రాజు తమ స్నేహితులు కలిసి మాట్లాడుకుంటూ, ఒరే రాజు, మేము తిరగడానికని పక్క ఊరికి వెళ్తున్నాం. నీకు రావాలని ఉంటే రావచ్చు, కానీ మనిషికి 10,000 రూపాయలు తీసుకెళ్తున్నాం. రావడానికైనా ఒక 2 రోజులు పడుతుంది, కానీ ఆలోపు నువ్వు ఒక్కడు ఏం చేస్తావని మేము చెప్తున్నాం. అబ్బా ఉండండిరా, నేను కూడా వస్తాను మీతోని. నేను ఒక్కడే ఒంటరిగా ఉండి ఏం చేస్తాను? నేను కూడా మీతో పాటు వస్తాను. ఈరోజు సాయంత్రం లోపు డబ్బు ఎలాగైనా సమకూరుస్తాను. మా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని స్నేహితులతో చెప్పి రాజు తన సొంత ఊరికి చేరుకుంటాడు. రాజు తమ ఇంటికి చేరుకుని, నాన్న, నాకు చదువులు కొని 10,000 రూపాయలు కావాలి. నాకు మీరు వెంటనే సమకూరిస్తే నేను ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాను. అదేంటి రాజు, నీకు డబ్బు అవసరమైతే ఒక లేఖ రాయొచ్చు కదా, మేము పంపిస్తాం కదా. ఎందుకు నువ్వు ఇంత దూరం వచ్చావు? ఏదో అవసరం ఉందని అంటున్నాడు కదా. మీ అమ్మ కొడుకులు ఒకటైతే నేనేం చేయగలను? సరే, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. ఎవరి దగ్గరైనా అప్పడుగుతా. ఏంటి రామయ్య, నా దగ్గరికి ఇలా వచ్చావు? ఏమైనా పని పడిందా ఏంటి? అదేం లేదయ్యా, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. అది మీరు ఇస్తారేమో అని వచ్చాను. నీకు తెలుసు కదా రామయ్య, నా దగ్గర డబ్బులు చేతిలో ఉండవని. మొత్తం నా డబ్బులు ఖాతాలో ఉంటాయని తెలుసు కదా. ఈరోజు వెళ్దామంటే ఖాతా దుకాణం బంద్ ఉంటుంది కాబట్టి నీకు నేను అప్పు ఇవ్వలేను, కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతాను. నువ్వు ఈ ఊరికి కొంచెం దూరంలో పక్కూర్లో ఉండే రఘు అనే భూస్వామి దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు అప్పు ఇవ్వచ్చు. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టే వెళ్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.